ఎఫెసీ పత్రికలో రాయబడింది, మీరు చదవగలిగితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం పరిమళ వాసన. చెప్పండి, మనకెవరు? మనందరము పరిమళ వాసన. యేసుక్రీస్తు పునరుద్ధానము ద్వారా పరిమళ వాసనగా ప్రభు మనను దీవించారు. ఆమేన్ చెప్పండి. కనుక ఈ సృష్టిలో విశ్వాసుల నుండి వేచగలిగిన వాసనలు 3 వాసనలు. నెంబర్ 1 మరణపు వాసన, నెంబర్ 2 జీవపు వాసన, నెంబర్ 3 పరిమళ వాసన. అందుకని దాస్ మాస్టర్ గారి గురించి వారు మన మధ్య లేరని చెప్పి మనము బాధపడవలసిన పని, అంగలార్చవలసిన పని, నిరుత్సాహపడవలసిన పని లేదు. ఎందుకంటే మనం కూడా మరణపు వాసన చూస్తాం. మనం కూడా ప్రభు పునరుద్ధాన శక్తిని బట్టి, ప్రభు యొక్క పునరుద్ధానములో విశ్వాసం ఉంచడం ద్వారా జీవపు వాసన తిరిగి ఈ ప్రపంచానికి పరిమళ వాసనగా ప్రభు మనల్ని దీవించబోతా ఉన్నారు. అట్టి నిరీక్షణతో, విశ్వాసముతో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన